హలో అండి అందరికీ. ఇదండి, ఇది మా కొత్త కార్ అనమాట. మా పాత కారు తీసేసి ఈ సంక్రాంతికి కొత్త కారు తీసుకున్నాను. షిఫ్ట్ 4th జనరేషన్. సంక్రాంతికి మా ఆయన గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను, ఇచ్చాను. పాత కారు ఏంటంటే 8 years దాటిపోయింది కాబట్టి ఇక అది ఓకే, రిపేరింగ్ వచ్చిందంటే ఒకసారి వస్తూనే ఉంటుందని దాన్ని తీసేసి దీన్ని తీసుకున్నాం అనమాట. దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఒకసారి కొబ్బరికాయ కొట్టాము, పెద్దమ్మ గుడిలో పూజ చేయించాము, ప్లస్ యాదగిరిగుట్టలో కూడా పూజ చేయించాము. ఇదనమాట మా కొత్త కార్, రెడ్. ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. మా కొత్త కార్ పూజ చేసుకుంటున్నాం మేము పెద్దమ్మ తల్లి టెంపుల్లో. చిన్నక చేయమను. సరే, స్మైల్. నిల్వ పొగిరట్టు వస్తున్నారు పంతులు వస్తుంది. నానా ఇదా, నానా ఇదా టోకెన్, ఇది టోకెన్ ఇక తీసాను, దూరం పెట్టి సొన్న. అవి కొరికేటప్పుడు ఇట్లాగా ఇట్లా కింద తలకాయ ఇట్లా అని అంటే ఒక కింద పెట్టి చూసుకుంటుంది. ఇలాంటి లేవు కదా. సహ కుటుంబానాం పరదేవతానుగ్రహం వాహన పూజ నిత్యే సమాం పరదేవతాయ సోమరాగే సోనిద అమ్మవారు దండం పెట్టుకుని అక్షంతలు బండి వేసేయండి. ఎవరిలో పసుపు టికెట్ సామాన్ తీసుకొచ్చుకోండి. సైడ్ పెట్టుకోకు, అయిపోయినాక ఎక్కువ బైక్ లేకపోతే నిదానంగా 3 సార్లు ఇవ్వాలి. అప్పుడు కింద వేసి బెట్లో మొత్తం కూడా విసిలేకూడదు. దివోనవేభ్యో బలి దృష్టిగామో హర మయ
అమర్పేట గారు నిదానంగా 3 సార్లు తిప్పు కర్పూరం కింద వేసి చేతులు మా కొత్త కార్ పూజ అండి. ఈరోజు పెద్దమ్మ తల్లి గుళ్ళో చేయించుకుంటున్నాము. భోగి రోజు అయితే ఇదండి. వద్దులే పోనీ. మా అమ్మ వెళ్ళిపోతుంది. వచ్చి ఫస్ట్ ఇక ఆగకు. సో ఫైనల్లీ పూజ అయితే మా కార్ కంప్లీట్ అయిపోయిందండి. దగ్గర 2 అవర్స్. ఈరోజు చాలా అంటే చాలా కొత్త కార్లకు పూజలు అవుతున్నాయి. కొత్త కార్లు కూడా వచ్చినాయి. సెకండ్ హ్యాండ్ అంటే వాళ్ళ పాత కార్లకు కూడా చేయించుకున్నారు. కొత్త కార్లకు కూడా చేయించుకుంటున్నారు. 2 వీలర్స్కి 4 వీలర్స్కి అన్ని కలిపి. సో ఇప్పటికైతే అయిందనమాట. అప్పటి నుండి వెయిట్ చేస్తే ఇప్పుడు అయింది మా పూజ. 10:30కి వస్తే ఇప్పుడు టైం చూసారా ఎంత అయిందో. ఎస్ స్టార్ట్ చేసేసింది మా నాన్న. రైట్.